మనం తింటా ఉంటే వాళ్ళు చూడండి ఏ కొన్నా మా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే డిఫరెంట్గా ఏదైనా వంట చేద్దామని వచ్చాము. వంట వచ్చేసి ఈరోజు చికెన్ కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. 1/2 కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాం. బోన్లెస్ నేనైతే శుద్ధంగా అయితే కడుక్కుని వస్తాం. నీట్గా కడుక్కోవాలి. సాల్ట్ పసుపు పొడి వేసుకొని ఉడకబెట్టుకున్నాం చికెను. సాల్ట్ పసుపు పొడి అయితే వేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకున్నాం. పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాము. చికెన్ బాగా అయితే ఉడకాలి. మన చికెన్ ఆమ్లెట్లోకి ఏమేమి కావాలో ఇది చూపిస్తాను. ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు అయితే కావాలి. వీటిని సన్నగా అయితే కోవేసుకున్నాం. సన్నగా అయితే దొరుకుకోవాలి. ఫస్ట్ అయితే ఎర్రగడ్డ దొరుకుకుంటున్నాను. ఎర్రగడ్డ సన్నగా అయితే తరిగేసుకున్నాం. టమాటో కూడా అదే విధంగా సన్నగా అయితే తరుక్కున్నాం. మన చికెన్ ఉడికిందో లేదో ఒకసారి వేసి చూద్దాం. దగ్గరగా ఇంకా చూడండి, చికెను బుడగలైతే వస్తూ ఉన్నాయి. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా అయితే తరుక్కున్నాం. కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా కొద్దిగా తీసుకున్నాను. అంటే చికెన్ ఐటెంలో కావాల్సిన ఐటమ్స్ పుదీనా, కొత్తిమీర కూడా తీసేసుకున్నాను. చూడండి, మన చికెన్ ఐటెంలో కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా. మన చికెను ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చూడండి, మూత బియ్యంగా ఆవిరి నట్టి వచ్చినాయో అదైతే ఉడికిపోతుంది మన చికెను. చూడండి, బాగా ఉడికింది చికెను. దించేసుకున్నాము. మన చికెన్ బాగా ఉడికిపోయింది. దీంట్లో నీళ్ళు అయితే తీసేద్దామండి నీళ్ళు. నీళ్ళన్నీ ఉంచేసుకున్నాం నీట్గా. ఇప్పుడు ఈ చికెన్ని బాగా పొడిగా నలుపుకున్నాము. మన చికెన్ని ఏ విధంగా పొడి చేసుకున్నాం చూడండి. ఇదో ఈ విధంగా అయితే పొడిగా చేసుకోవాలి. ఎర్రగడ్డలు, సన్నగా తరుక్కున్న టమాటా, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ వేసుకున్నాం. కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగింది
కరివేపాకు మొత్తం అయితే వేసేసుకున్నాం. ఈ పొడికి ఇప్పుడు మనం వేసుకున్న ముక్కలన్నీ ఎర్రగడ్డ ముక్కలు బాగా పట్టేటట్టుగా అయితే కలుపుకున్నాం. శుభ్రంగా అయితే మొత్తం అయితే కలుపుకున్నాం ఈ ముక్కలకి. ఇప్పుడు గుడ్లు పగలు కొట్టుకొని పోసుకున్నాం. మనం పగలు కొట్టుకున్న గుడ్లు ఇప్పుడు ఇందులో వేసుకున్నాము. ఇందులో అయితే పోసుకున్నాము. ఇప్పుడైతే దోశ పెనం అయితే పెట్టుకున్నాము. మన పెనం అయితే ఈటెక్కింది. లైట్గా అయితే ఆయిల్ పోసుకున్నాము. ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెను ఇప్పుడు ఆమ్లెట్ అయితే పోసుకున్నాము. ఇప్పుడు మన చికెన్ ఆమ్లెట్ని తిరగదిప్పుకున్నాము. స్మెల్ ముట్టుకు అద్దరిపోయింది. మన ఆమ్లెట్ బాగా కాలిపోయింది. ఇప్పుడు తీసేసి పెట్టేసుకున్నాం ప్లేట్లో. చూడండి ఆమ్లెట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మన చికెన్ ఆమ్లెట్ ఎలా ఉందో ఒకసారి తిని చెప్తాము. చికెన్ ఆమ్లెట్ ముడుకు కతక్కని వచ్చింది. సరిగ్గా వచ్చింది. భలే కుట్టింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి ఒకసారి. ఆమ్లెట్ ముక్క అదిరిపోయింది. మనం తింటా ఉంటే పోయి చూడండి ఏ పనులు ఉన్నాయో మా ఫ్రెండ్స్. రే మీరు కూడా ఆమ్లెట్లా? మనం పోయిన ఆమ్లెట్ చూడండి ఎక్కడ ఎగరేసుకుంటున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. మన ఆమ్లెట్ ముందుకు సూపర్గా అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్